we have to discuss. మార్క్స్ అడుగుతానండి, సమ్స్ చెప్తా ఉన్నప్పుడు మార్క్స్ అడుగుతా ఉంటాను, అప్పుడు మీరు డిస్కస్ చేయండి. మనం ఎంతవరకు అంటే ఈ వీక్ మనం కండిషనల్ ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఇండిపెండెంట్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వాటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి సమ్స్ అన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. దిస్ ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, సో లెట్ us keep the heading conditional probability. నాతో పాటుగానే రాయండి అమ్మా, కండిషనల్ ప్రాబబిలిటీ. సో వాట్ ఈస్ కండిషనల్ ప్రాబబిలిటీ? If A and B are two events in the sample space, yes. A and B are two events. A comma B are two events. A and B are two events. Are two events in the sample space, yes. In the sample space, yes. In the sample space, yes, of a random experiment. Of random experiment. And P of A not equals to 0. P of A not equals to 0. Then probability of B after the occurrence of A, and it is denoted by P given A. Conditional and the occurrence of A is called occurrence of A. The probability of B after the occurrence of A, and it is denoted by P given A. అంటే దీనిని ఇలా రాస్తాను, P given A అనే మీనింగ్. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ B given A is equal to N of A intersection B by N of A intersection B by N of A అని అర్థం. రెండు వైపులా N of S తో డివైడ్ చేసేసాను అనుకోండి, అంటే N of A intersection B by N of S by N of A by N of S. N of A by N of S అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A కదా, ఇది ప్రాబబిలిటీ ఆఫ్ A intersection B కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ A intersection B by probability of A provided probability of A not equal to 0. ఇది దీని అర్థం. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A నాట్ ఈక్వల్ టు 0. అసలు దీని మీనింగ్ ఏంటి, అసలు ఏమంటున్నాడండి? కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఏ కామా బీలు అనేవి ఏవైనా టూ ఈవెంట్స్ ఇన్ ద శాంపిల్ స్పేస్, ఎస్ అది ఓకే తెలిసిందే. random P of A not equal to 0. Probability of B after the occurrence of A. అంటే ఒక ఈవెంట్ కి ప్రాబబిలిటీ కడుతున్నాం ఎప్పుడట? ఆఫ్టర్ ద
అకరెన్స్ ఆఫ్ ఏ అంటే ఆల్రెడీ ఏ ఏర్పడిపోవడం. అంటే దాని అర్థం ఏంటి? శాంపిల్ స్పేస్ ఎస్ అనేది దేనికి రిడ్యూస్ అయిపోతుంది, తగ్గిపోతుంది అంటే ఏ అనే ఈవెంట్ కి తగ్గిపోతుంది. అదే దాని అర్థం. అంటే అది ఎలా వస్తుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అంటాం. ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అంటే శాంపిల్ స్పేస్ ఎస్ అనేది ఏ కి రెడ్యూస్ అయిపోయింది. దట్టు ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బి గివెన్ ఏ యొక్క ఫేవరబుల్ ఈవెంట్స్ దేనికి అవుతాయి? ఫేవరబుల్ ఈవెంట్. జనరల్ గా ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఫేవరబుల్ బై టోటల్ కేస్. టోటల్ కేసెస్ అనేది ఏకి రెడ్యూస్ అయిపోయింది. ఫేవరబుల్ అనేది దేనికి రెడ్యూస్ అయిపోయింది అంటే ఏ ఇంటర్సెక్షన్. అంటే అది డెఫినేషన్ అన్నమాట. ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అంటే ఫేవరబుల్ టు ద ఏ ఇంటర్సెక్షన్ బి బై శాంపిల్ స్పేస్ రెడ్యూస్డ్ టు ద ఏ అని అర్థం. రాయండి. ఆఫ్ ఏ రాస్తారా? రాస్తే చెప్పండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నా వాయిస్ అంతా వినబడుతుంది కదండి? రైట్. ఆల్ క్లియర్. రైట్. సో ఇక్కడ రాయండి అమ్మ. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ బి బై ఏ రాయొచ్చు, కానీ బి గివెన్ ఏ జనరల్ గా రాస్తాం అన్నమాట. మీన్స్ దాని మీనింగ్ ఏంటంటే ఆఫ్టర్ ద అకరెన్స్ ఆఫ్ ఏ after occurrence of A, the elements of A intersection B, elements of A intersection B are favorable to the occurrence of B out of A అని దాని మీనింగ్ అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి ఎగ్జాంపుల్ అంటే బి గివెన్ ఏ అన్నప్పుడు సిమిలర్లీ మనం ఇది కూడా రాయొచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అన్నప్పుడు ఏం మాట్లాడతాము? ఈ రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి అని మాట్లాడి ఖచ్చితంగా బి అనేది నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే డిఫైన్ అవ్వదు కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 0. వన్ ఎగ్జాంపుల్, if A comma B are the events getting doublet and sum 10 and getting doublet and sum 10. So then probability of, when I find the probability of A given that B, probability of B given that A when 2 dice roll. ఇది క్వశ్చన్. అంటే దాని అర్థం ఏంటి అండి? ఏబిలు 2 ఈవెంట్స్ గెటింగ్ డబులెట్ అండ్ సమ్ 10, ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ దట్ ఏ వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్ అంటున్నాడండి. అంటే జనరల్ గా మనకి 2 డైస్ రోల్ చేసేటప్పుడు కండిషన్ ఏంటండి? శాంపిల్ స్పేస్ ఏమవుతుంది అంటే జనరల్ గా ఇక్కడ 6 అంటున్నాం కాబట్టి n(s) అనేది 36 వచ్చేస్తుంది. అవి ఎలా అంటే 1,1 నుంచి 1,2 అట్లాగా 6,6 వరకు వస్తాయి కదా. అంటే ఇక్కడ శాంపిల్ స్పేస్ ఏమంటున్నాడండి? ఏ బి ద ఈవెంట్ గెటింగ్ డబ్లెట్ అంటున్నాడు. డబ్లెట్ అంటే అర్థం ఏంటి? రెండు ఈక్వలే ఉండాలి. అంటే 1,1 తర్వాత 2,2 3,3 4,4 5,5 6,6. ఇందులో వాడు ఏమంటున్నాడండి?
ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 10 అంటున్నాడండి. బి అనేది ఈవెంట్ ఏమవుతుందంటే మనకు కావాల్సింది ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ. ఫార్ములా ఏంటండి? ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ. మనం ఏ యొక్క ఎలిమెంట్ క్యాలిక్యులేషన్ చేసేసాం. బి అనే ఈవెంట్ ఏంటి అంటున్నాడండి? సమ్ 10 అంటున్నాడు. ఇందులో సమ్ 10 వచ్చేది అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కలిపితే సమ్ అయిపోయినట్టే కదా. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే సమ్ 10 రావాలి, ఏలోనే ఉండాలి. సమ్ 10 లో వచ్చి ఏలో ఉండాల్సిన ఎలిమెంట్ ఏంటి? ఒకటే కదా, 5, 5 ఒకటే. సో దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 1 అయిపోతుంది. అట్లాగే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఎన్ని వచ్చాయండి? 6. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/6. నిజానికి ప్రాబబిలిటీ యొక్క శాంపిల్స్ ఇక్కడ చూడండి. when the 2 dice రోల్ చేసాం అనుకోండి, మనకి శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? 1 కానీ 1 కానీ అట్లాగా 36 వస్తాయి. ఆ 36 యొక్క శాంపిల్ స్పేస్ దేనికి రిడ్యూస్ అయిపోయింది? గివెన్ దట్ ఏ అంటే ఏకి రిడ్యూస్ అయిపోయింది. ఏ అంటే అర్థం ఏంటి? డబులెట్. డబులెట్ అంటే ఈక్వల్ గా ఉండటం. అంటే ఎన్ ఆఫ్ ఏ అంటే ఈ బి ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ దట్ ఏ అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ. అంటే శాంపిల్ స్పేస్ ఏ కి రిడ్యూస్ అయిపోయింది, దట్ ఈస్ 6. ఏ ఇంటర్సెక్షన్ బి. బి అంటే అర్థం ఏంటి? ఇక్కడ సమ్ 10 అని అర్థం. సమ్ 10 అయి ఉండాలి. ఏ ఇంటర్సెక్షన్ ఆల్రెడీ ఏ మనం కట్టేసాం కాబట్టి దీనిలో చెక్ చేసుకుంటే చాలు. దీనిలో సమ్ 10 వచ్చే ఎలిమెంట్ ఏంటి? ఇది ఒకటే, 5, 5. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1/6. నోట్ చేయండి. సెట్ బి అనేది చాలా ఉంటాయి, అన్ని రాయాల్సిన అవసరం లేదు నిజానికి. అయితే బి కావాలంటే ఏముంటాయండి? బి అంటే మనకి అన్ని అవసరం లేదు, ఎందుకంటే సమ్ 10 రావాలి. సమ్ 10 వచ్చేవి ఏమవుతాయి మనకి ఇక్కడ నిజానికి అయితే? 5, 5, 4, 6, 6, 4 ఇవి అవుతాయి కదా. అంటే ఈ రెండిట్లో ఏ ఇంటర్సెక్షన్ బి 5, 5 అంటే బి అనే ఎలిమెంట్ వేరేగా కట్టాల్సిన అవసరం లా. ఎందుకంటే ఏ ఆల్రెడీ కట్టేసాము కాబట్టి దీనిలోనే సమ్ 10 ఉన్నది, ఇంటర్సెక్షన్ బి పార్ట్ రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫేవరబుల్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? బిలో ఉండాలి. ఆల్రెడీ ఏ కంపల్సరీగా కట్టాలి కాబట్టి ఏ కట్టేసాము. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఇందులో సమ్ అనేది ఈ బి యొక్క సమ్ యొక్క ఈవెంట్ క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టే. ఓకేనా బాబు? రైట్ అండి. కమింగ్ టు ద 3 ఈవెంట్స్. ఇక్కడ చూడండి, ఏ కామా బి కామా సి. తర్వాత అక్కడ రాయండి అమ్మ. నెక్స్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్ థీరమ్ ఆన్ ప్రాబబిలిటీ. మల్టిప్లికేషన్ థీరమ్ ఆన్ ప్రాబబిలిటీ. Multiplication theorem of probability. So what is multiplication theorem of probability? So multiplication theorem of probability ante then అర్థం, if a comma b any two events of sample space yes and p of a not equal to 0 comma p of b not equal to 0, then అంటే ఈ కండిషనల్ ప్రాబబిలిటీ యొక్క డెఫినిషనే మల్టిప్లికేషన్ థియరం అన్నమాట. అసలు మనకి కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినిషన్ ఏమి రాస్తాం అదే రాసేస్తాం. జనరల్ గా ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటే దాని అర్థం ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ఈ రెండు మల్టిపుల్ చేసేస్తాం అదే. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి గివెన్ ఏ. అంటే ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉంటుంది. అట్లాగే ఇక్కడ బి ఉంది అనుకోండి, ప్రాబబిలిటీ ఆఫ్ బి ఉంది అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందండి? ఏ గివెన్ బి అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ బై రాయకూడదు, జనరల్ గా నోటేషన్ ఇదే, గివెన్ స్లాష్ రాయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ. అవి రెండు క్యాన్సిల్ అయిపోతున్నట్టు మీనింగ్.
కాదు, మీకు గుర్తు పెట్టుకోవడం ఈజీ కోసం. ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్ థీరం. ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏం కావాలి? పి ఆఫ్ ఏ నాట్ జీరో, పి ఆఫ్ బి నాట్ జీరో. Here P of A not 0 and P of B not 0. వేరే ప్రూఫ్ అంటే మనకి కండిషనల్ ప్రాబబిలిటీ మనం డెఫినేషన్ రాసుకుంటే అదే ప్రూఫ్. ప్రాబబిలిటీ ఆఫ్ A given B given A is equal to probability of A intersection B by probability of B. So therefore probability of A intersection B is equal to P of A into P of B given A అని అంటాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ థీరం ఆఫ్ 3 ఈవెంట్స్ కూడా మనం రాయొచ్చండి. మల్టిప్లికేషన్ థీరం ఆఫ్ ప్రాబబిలిటీ ఫర్ ABC ఈవెంట్స్. అంటే A కామా B కామా C ఈవెంట్స్ కి ఎట్లా అంటే ఇంకొక పార్ట్ అయినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ B బై A, దీనిలో ఉన్న ఫేవరబుల్ కండిషన్స్ కిందకు వస్తాయి. ఇంకొక ఎలిమెంట్ ఏముంది? C. దీనిలో ఉన్న B గివెన్ అంటే ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి? A ఇంటర్సెక్షన్ B కదా. సో C గివెన్ A ఇంటర్సెక్షన్. సో దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ థీరం ఆన్ 3 ఈవెంట్స్ అయితే. ఈ ఈవెంట్స్ A ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ కండిషన్స్ కిందకు వచ్చేస్తున్నాయి. అంటే B గివెన్ A. ఈ B బై A గివెన్ యొక్క ఫేవరబుల్ కండిషన్స్ అంటే A ఇంటర్సెక్షన్. ప్రాబబిలిటీ ఆఫ్ C బై A ఇంటర్సెక్షన్ B. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను PDF లో రాస్తాను, మీరు నోట్స్ పంపిస్తాను, అక్కడ కూడా చూడండి. ఎనీవే మనం ఎలాగా ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి వేరే ఎగ్జాంపుల్ అవసరం లేదు, నోట్ చేయండి. నన్ను నోట్ చేస్తే చెప్పండి, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ జయశ్రీ. నెక్స్ట్ అండి, కీప్ ద హెడింగ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. బాగుంటుందండి టాపిక్, ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ ఈవెంట్స్. సో ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ ఈవెంట్స్ అంటే సపోజ్ A కామా B, 2 ఈవెంట్స్ A కామా B, 2 ఈవెంట్స్ A and B are said to be are independent events. If the occurrence of an event an occurrence of an event A does not influence occurrence of an event B. ఈవెంట్స్ ఎప్పుడు మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటామంటే అకరెన్స్ ఆఫ్ ఏ ని అకరెన్స్ ఆఫ్ బి ని అప్పుడే ఇండిపెండెంట్ అంటాం. అదర్వైజ్ ఏ కామా బి ఆర్ డిపెండెంట్. ఇప్పుడు దాని అర్థం ఏంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అని అనుకోండి, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏ బి ఏ మీద డిపెండ్ అవ్వదు మనకి. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అయినా రాయొచ్చు, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అయినా రాయొచ్చు.
అట్లాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి ఇస్ ఈక్వల్ టు ఇక్కడ న్యూమరేటర్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుందండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అవుతుంది, అంటే బి మీద డిపెండ్ అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి కాంప్లెక్స్, ఈ రెండిట్లో ఒకటే. అంటే ఏ కామా బి దెన్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్, ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్. ఏబీలు ఇండిపెండెంట్ అంటే బి గివెన్ ఏ కాస్త ప్రాబబిలిటీ ఆఫ్ బి అయిపోతుంది, ఏ గివెన్ బి కాస్త ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అయిపోతుంది. మనకి మల్టిప్లికేషన్ థీరం తెలుసు. బి గివెన్ ఏ అంటే అర్థం ఏంటి మనకి నిజానికి అంటే మన మల్టిప్లికేషన్ థీరం ఇప్పుడే ఇందాక డిస్కస్ చేస్తాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి గివెన్ ఏ, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి గివెన్ ఏ అని అర్థం కదా. పి ఆఫ్ బి అంటే ఏబి ఇండిపెండెంట్ కాబట్టి బి గివెన్ ఏ కాస్త బికి ఈక్వల్ అయిపోతుంది కదా, అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. కాకపోతే ఇక్కడ చిన్న క్లారిటీ కావాలి. ఏంటి అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నా, ఈక్వల్లీ లైక్లీ అన్నా, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నా ఒకేలాగా మీనింగ్ వస్తుంది అని అనిపిస్తుంది, కానీ చిన్న తేడా ఉంది. ఏంటి తేడా అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ సెట్ అవుతుంది. అసలు ఆ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఉండవు. అంటే అకరెన్స్ ఆఫ్ ఏ ఈజ్ ప్రివెన్షన్ ద అకరెన్స్ ఆఫ్ బి అంటాం అంతే ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు. అంటే ఆ రెండు డిస్జాయింట్ సెట్స్. ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే మేబీ కామన్ ఉండొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ ఉండొచ్చు, అంటే ఒక ఈవెంట్ ఏర్పడినప్పుడు ఇంకొక ఈవెంట్ కి డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ఇక ఈక్వల్లీ లైక్లీ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కావాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి లో దీనిలో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఎలిమెంట్స్ దీనిలో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే దాన్ని ఈక్వల్లీ లైక్లీ అంటాం. అంటే ఒక్కోసారి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ 1/2 వచ్చింది అనుకోండి, ఇది 1/3 వచ్చింది అనుకోండి, మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 1/6 వచ్చింది అనుకోండి. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే దాని అర్థం ఏంటి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అంటే 1/6. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అంటే అవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అయిపోయాయి. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ సెట్ కాదు, ఎందుకంటే ఒక ఎలిమెంట్ మినిమం ఉంది కాబట్టి ఏ కామా బి అనేది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. ఇక పి ఆఫ్ ఏ 1/2 పి ఆఫ్ బి 1/3 ఆ రెండు ప్రాబిలిటీ ఒకటి ఈక్వల్ కావట్లా, కాబట్టి మనకి ఏమవుతుందండి ఈక్వల్లీ లైక్లీ కూడా కావు. సో దాన్ని బట్టి మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. అర్థమైందండి, రాయండి అమ్మాయి. అంటే బేసిక్ ఏంటంటే ఇండిపెండెంట్ అంటే వన్ ఈవెంట్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద అదర్. ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు ఏమవుతుందండి ప్రివెన్షన్. అక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి డిస్జాయింట్ ఎంటీ సెట్. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బితో మన సంబంధం జస్ట్ ఇది మళ్ళీ కండిషన్ అవుతుంది. ఓకేనండి, రాశారండి. సో ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, then first condition a complement comma b, second one a comma b complement, third one a complement comma b complement are independent. ఇలా ప్రూఫ్ అనేది ఒక దానికి కావాలంటే చెప్తాను చూడండి. ఏ కామా బి ఇండిపెండెంట్ అయినప్పుడు ఏ కాంప్లిమెంట్ కామా బి అండ్ ఏ కామా బి కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ కామా బి కాంప్లిమెంట్ కూడా ఇండిపెండెన్స్ అయిపోతాయి. కావాలంటే వాడిని ప్రూఫ్ చేద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అంటే దాని అర్థం ఏంటండి, ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ఏబీలు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే
ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అనే కదా దాని అర్థం. ఈ టూ కండిషన్ లో పి ఆఫ్ బి కామన్ తీస్తే 1 మైనస్ పి ఆఫ్ ఏ ఉంటుంది. అంటే పి ఆఫ్ బి ఇంటూ 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అని అర్థం. సరిపోయింది కదండి. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లుగా ప్రొడక్ట్ గా రాస్తాం. సో దేర్ఫోర్ ఏ కాంప్లిమెంట్ కామా బి అనేవి మనకి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయిపోతాయి. మిగతా ప్రూఫ్స్ కూడా ఇట్లాగే చేసుకోవచ్చు. ఓకేనండి. అంటే ఏబీలు ఇండిపెండెంట్ అయినప్పుడు ఏ కాంప్లిమెంట్ కామా బి, ఏ కామా బి కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ కామా బి కాంప్లిమెంట్ కూడా ఇండిపెండెంటే. ఇండిపెండెంట్ అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ యొక్క ప్రొడక్ట్ ఇండివిడ్యువల్ గా రాసేయటమే, అంతే. నోట్ చేయండి అమ్మా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నాన్న మీరు మెసేజ్ పెడితే మినిమం ఒక 10 మెంబర్స్ అట్లా మెసేజ్ పెట్టారు అనుకోండి, నేను నెక్స్ట్ రాస్తా ఉంటాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. పెయిర్ వై ఏ కామా బి కామా సి, ఏ కామా బి కామా సి ఆర్ ద ఈవెంట్స్. ఆర్ ద ఈవెంట్స్ అన్నాను అంటే మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే శశికిరణ్ అందరూ రాశారని చెప్పారు బాబు. ఏ కామా బి కామా సి ఆర్ ద ఈవెంట్స్ అన్నప్పుడు ఎక్స్టెన్షన్ మనం ఏంటి ర్యాండమ్ స్పేస్ శాంపిల్ స్పేస్ ఆఫ్ ఎస్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని అనేస్తాం. ఏ కామా బి కామా సి ఆర్ ద ఈవెంట్స్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎట్లాంటి ఈవెంట్స్? ఏ కామా బి కామా సి ఆర్ independent events, then pairwise independent. pairwise independent అంటే probability of pair అంటే రెండే ఉండాలి. P of A intersection B is equal to P of A into P of B, first one. Second condition ఏంటంటే probability of B intersection C is equal to P of B into P of C. And the third condition ఏంటంటే probability of C intersection A is equal to probability of C into probability of A. అంటే pair wise independent అన్నప్పుడు కండిషన్ ఇది. ఇక సెకండ్ కండిషన్ ఏంటి అంటే మ్యూచువల్లీ ఇండిపెండెంట్. ఏ కామా బి కామా సి ఆర్ మ్యూచువల్లీ ఇండిపెండెంట్. సింపుల్లీ ఆర్ ఇండిపెండెంట్. అంటే మ్యూచువల్ ఇండిపెండెంట్ అయినా అంటాము, లేదా సింపుల్ గా ఇండిపెండెంట్ అయినా అంటాము. అన్నప్పుడు కండిషన్ ఏంటంటే ఈ 3 కూడా సాటిస్ఫై చేస్తూ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనేది ప్రొడక్ట్ ఫార్ములాకి వస్తుంది, అంతే. అంటే దాని అర్థం ఏంటంటే పెయిర్ వైజ్ ఎక్స్క్లూజివ్. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి, అండ్ ద సెకండ్ వన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు, నాతో పాటు రాసుకున్నామా, పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సి ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు P of C into P of A, and the fourth one is ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే ఇంటర్సెక్షన్ పార్ట్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A intersection B intersection C is equal to P of A, P of B, P of C. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A intersection B intersection C part is nothing but ఇది అడిషనల్ కండిషన్. అసలు పెయిర్ వైజ్ ఇండిపెండెంట్ కి మ్యూచువల్లీ ఇండిపెండెంట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మ్యూచువల్లీ ఇండిపెండెంట్ లో అన్ని పెయిర్ వైజ్ ఇండిపెండెంట్ అవుతూ అడిషనల్ గా ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి అని అంటాం. రాయండి అమ్మా. నన్ ఆఫ్ ఏ కామా సి. నన్ ఆఫ్ ఏ కామా సి అంటే
నన్ ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి అంటే ప్రొడక్ట్ ఫార్ములా రాసేస్తాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్. నన్ ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే ఏ కాదు, నెయిదర్ నార్ లాగా నన్ ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే మూడు కాదు అని అర్థం. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి అన్నమాట. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్. రాయండి అమ్మా. రైట్. సో కమింగ్ టు ఏబికి డిఫరెన్స్ ఏంటియా? అదేనా మ్యూచువల్లీ ఇండిపెండెంట్ అంటే పెయిర్ వైజ్ ఇండిపెండెంట్ అంటే 2 మాత్రం ఈక్వల్ చేసుకోవాలి. మ్యూచువల్ ఇండిపెండెంట్ అంటే పెయిర్ వైజ్ ఇండిపెండెంట్ అవుతూ ఏబిసి కూడా పార్ట్ ఉంటుంది. ఓకేనండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ కామా బి కామా సి. అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే మీనింగ్ ఏంటండి? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అని అర్థం. అంటే జనరల్ గా పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే ఆల్రెడీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ కామా బి కామా సి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ గురించే మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. సో కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ బి పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ సి పి ఆఫ్ ఏ
ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి పి ఆఫ్ సి అని అర్థం. ఎలాగా ఏబిసిలు ఇండిపెండెంట్ అన్నప్పుడు మనం ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఎలాగా ప్లస్ ఉంటుంది. ఇక్కడ మైనస్ పి ఇంటర్సెక్షన్ ఏబి రాసేవాళ్ళం, పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి రాసేవాళ్ళం, పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ రాసేవాళ్ళం, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి రాసాం. కానీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నప్పుడు అది ప్రొడక్ట్ ఫార్మాట్ లోనే అయిపోతుంది. లేదా దీనినే వన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు, దీన్నే ఎట్లా రాయొచ్చు అంటే 1 మైనస్ నన్. 1 మైనస్ నన్, నన్ అంటే ఏది కాదు అని అర్థం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ అంటే ఇండిపెండెంట్ ఈవెంట్ అయినప్పుడు, మళ్ళీ ఇది కూడా ఇండిపెండెంట్ ఈవెంట్ అంటే ఇంటర్సెక్షన్ తీసి మల్టిప్లికేషన్ పెట్టుకోవటమే కదా. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ వస్తుంది. అంటే ఇలా రాసినా ఒకటే దాని అర్థం. దీని మీనింగ్ ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు -1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని అర్థం. సో ఇది ఎలాగా ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి సెపరేట్ గా రాయగలిగాం. నెక్స్ట్ అండి, ఎగ్జాక్ట్లీ 1 ఆఫ్ ఏ కామా ఏ, ఎగ్జాక్ట్లీ 1 ఆఫ్ ఏ కామా బి కామా సి. ఎగ్జాక్ట్లీ 1 ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే ఒకటే అవుతుంది అని దాని అర్థం. అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ అవుతోంది, బిసిలు అవ్వవు, లేదా ఆర్ ఏ నాట్ కమింగ్ బి మాత్రమే అవుతుంది, సి బిసి లవ్ ఏసీ లవ్, ఆర్ ఏబి నాట్ కంటైన్స్ ఓన్లీ సి. అంటే ఎగ్జాక్ట్లీ 1 ఆఫ్ ఏబిసి అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటే అవుతుంది, ఇదర్ ఏ ఆర్ బి ఆర్ సి. ఏ అన్నాం కాబట్టి మిగతా వాటికి కాంప్లిమెంట్స్, బి అన్నామంటే మిగతా వాటికి కాంప్లిమెంట్స్, సి అన్నామంటే మిగతా వాటికి కాంప్లిమెంట్స్. బిట్వీన్ యూనియన్ ఉన్నాయి. యూనియన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యూనియన్ అంటే ఆర్ అంటే ప్లస్, ఇంటర్సెక్షన్ అంటే మల్టిప్లికేషన్ కదా. అంటే పి ఆఫ్ ఏ ఎట్లాగో ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ ప్లస్ probability of A complement, probability of B, probability of C complement plus probability of A complement, probability of B complement, probability of C. అంటే నోట్ చేయండి అమ్మా. సపోజ్ ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ ఏబిసి అన్నాడంటే దాన్ని చెప్పండి. ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ ఏబిసి, 2 ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే దాని మీనింగ్ ఏమొస్తుందండి అంటే 2 కంటిన్యూ అవుతుంది, ఒకటే కాంప్లిమెంటే కదా. ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ ఏబిసి అంటే 2 కంటైన్స్ 1 నాట్ కంటైన్స్. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఒకసారి సి కాంప్లిమెంట్, ఒకసారి బి కాంప్లిమెంట్, ఒకసారి ఏ కాంప్లిమెంట్. ఇక్కడ దీని అర్థం ఏంటి, మళ్ళీ సేమ్ అంటే పి ఆఫ్ దిస్ ఇస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ ఏ, పి ఆఫ్ సి, పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి. నోట్ చేయండి అమ్మా. వై ప్లస్ అంటే ఆర్ వచ్చేటప్పుడు యూనియన్ కదా, యూనియన్ అంటే ఆర్, ఆర్ కాబట్టి ప్లస్, పైగా ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్సెక్షన్ పార్ట్ ఎప్పుడు కామన్ గా ఉండదు. మీకు ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాను నేను. సపోజ్ ఏ ఇంటర్సెక్షన్ బి, మీకు 2 సెట్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి దీని అర్థం ఏంటి, ఇది ఏ ఇది బి అనుకోండి, దీని అర్థం ఏంటి ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, దీని అర్థం ఏంటి ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కదా. అంటే ఇది ఈ పార్ట్, ఇది ఈ పార్ట్, ఈ రెండిట్లో కంబైన్డ్ పార్ట్ ఏమి ఉండదు కదా. సో ఎంటీ సెట్ కాబట్టి మధ్యలో ప్లస్ పెట్టుకోవటమే. ఆర్ అన్నాడు కాబట్టి ప్లస్, రెండిట్లో కామన్ పార్ట్ ఉండదు కాబట్టి మనం 0 పెట్టుకుంటాం. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి పార్ట్ ఉండదు కాబట్టి 0 పెట్టుకుంటాం.
లాస్ట్ వన్ రైట్ అన్న. ఎగ్జాక్ట్లీ 1 ఆఫ్ A, B, C అంటే ఒకదాటికే కాంప్లిమెంట్ పెట్టం. ఎగ్జాక్ట్లీ 2 అంటే రెండు వాటికే కాంప్లిమెంట్ పెట్టం. ఎగ్జాక్ట్లీ 3 అంటే దాని అర్థం ఏంటి? ఎగ్జాక్ట్లీ 3 ఉండదు కదా ఎప్పుడు కూడా. అట్లీస్ట్ 1 ఆఫ్ ABC రకరకాలుగా వీటిని మనం డిస్కస్ చేస్తాం. రాయండమ్మా. నెక్స్ట్ ఇప్పుడు అట్లీస్ట్ A, B, C ఉంటుంది. ఇది రాసేసారా? నాన్న మీరు ఒకసారి వినండి అందరూ కూడా. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్, అట్లాగే మీ పేరెంట్స్ సైడ్ నుంచి మీ యొక్క బెటర్ ఫ్యూచర్ గురించి నాన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హంబుల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము ఒక 10 మంది ఉన్నా, లేకపోతే 100 మంది ఉన్నా, 80 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే మేము ఎక్స్ప్లెనేషన్ అనేది మానం. ఎందుకంటే వింటున్నారు కాబట్టి వాళ్ళ గురించి కంపల్సరీగా చెప్తాం, డీటెయిల్ గానే చెప్తాం. మేము స్టార్టింగ్ లో కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి రిలేటెడ్ గా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తే దాని తర్వాత అప్లికేషన్ స్పాట్స్ అనేది గ్రాడ్యువల్ గా వెళ్తా ఉంటాయి. మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనో లాస్ట్ 15 minutes లో మీరు లెఫ్ట్ అయితే ఏమవుతుందంటే నాన్న ఆ తర్వాత వచ్చే కాన్సెప్ట్స్ మళ్ళీ మీకు ట్రబుల్ అవుతాయి. అర్థం చేసుకోండి. ఆ తర్వాత వచ్చే కాన్సెప్ట్స్ అనేవి మీకు చాలా ఇబ్బంది పడతారు. అంటే దాని యొక్క నెక్స్ట్ అప్లికేషన్ సమ్స్ కావచ్చు, ఆ టాపిక్ లో కావచ్చు, ఫర్దర్ టాపిక్ లో కావచ్చు. ఎందుకంటే మీ పేరెంట్స్ అనేవారు ప్రతి ఒక్కరు మీకు అందరికీ కూడా మొబైల్స్ కొనిపెట్టారు, వాళ్ళకి మొబైల్స్ ఇచ్చారు. మీకు చక్కగా మీరు ఏంటంటే దీనిని మీరు పాజిటివ్ వేలో తీసుకొని అస్సలు డిస్ట్రాక్షన్ లేకుండా, అంటే కొంతమంది నేను పేరెంట్స్ తో మాట్లాడుతున్నాను డైరెక్ట్ గా. ఎనీవే శ్రీచక్ర భవన్ CIPL స్టూడెంట్స్ కి మనకి ఎట్లాగో పేరెంట్ మీటింగ్ ఉంటుంది. సో అట్లాగే మీరు డిస్ట్రాక్షన్ లేకుండా జాగ్రత్తగా చేయండి. నేను కొంతమందితో మాట్లాడుతున్నాను ఆల్రెడీ. యూట్యూబ్ మాత్రం చూడొద్దండి దయచేసి మీరు సబ్జెక్ట్ వరకు మాత్రమే చూడండి. సబ్జెక్ట్ మా క్లాసెస్ మాత్రమే ఉండండి. తర్వాత బుక్స్ చదువుకోండి, ఇవి రిఫర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండండి. ఇది చాలా అవసరం అండి. పైగా నెక్స్ట్ వీక్ నుంచి మనకి డివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. షెడ్యూల్ మీకు ఈ వీక్ లో పంపిస్తాం. కాలేజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది మాత్రం మీరు వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేయకండి, ఓకే? ఎందుకంటే మీకు ఇంటిమేట్ చేస్తాం, 15 days ముందు ఇంటిమేట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ ఆల్. సో ద నెక్స్ట్ కండిషన్ ఈస్ బైనామియల్ ప్రాపర్టీ. బైనామియల్ probability. So binomial probability. If a random experiment is conducted n times, in each experiment P is the probability of getting success and Q is the probability of getting failure. Q is the probability of getting failure. And if P plus Q is equal to 1, then probability of getting our success when n trials, in all n trials. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ని n times చేసాము. దానిలో సక్సెస్ పార్ట్ అనేది p times వచ్చింది,
ఫెయిల్యూర్ పార్ట్ Q టైమ్స్ వస్తే అందులో ఎగ్జాక్ట్లీ ఆర్ టైమ్సే మన సక్సెస్ రావాలి అంటే ఇన్ ఎన్ ట్రయల్స్ లో ఫార్ములా ఏంటి అంటే బైనామియల్ ప్రాబబిలిటీ ఎందుకు అన్నాము అంటే జనరల్ టర్మ్ ఫార్ములా ఏంటి న్యాచురల్ గా NCR ఇంటూ x to the power of n minus r into y to the power of r. Failures are stepping stones to success. First failure F వస్తుంది, తర్వాత సక్సెస్, తర్వాత ఎస్. అంటే ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ అంటే ఎస్ ముందు ఎఫ్ కదా, కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ NCR ఇంటూ ఫెయిల్యూర్ అంటే ఫస్ట్ ఫెయిల్యూర్ అంటే క్యూ అనుకున్నాం కదండి, ఫెయిల్యూర్ కేసెస్ Q to the power of n minus r, then success will come. So P success కాబట్టి P power r. అంటే ఇది ఒక బండ గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే. జనరల్ గా మనకి బైనామియల్లో ఎంత టర్మ్ ఫార్ములా NCR x power n minus r into y power r. అంటే ఫస్ట్ ఎస్ లో ముందే వచ్చింది ఎఫ్, కాబట్టి Q to the power of n minus r into P power r. ఇది జనరల్ గా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏంటంటే ఇక్కడ అసలు దాని అర్థం ఏంటి అంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ సపోజ్ ఇలా ఉందండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 కాయిన్స్ ని టాస్ చేశారు. 10 కాయిన్స్ ని టాస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా 3 హెడ్స్ పడాలి. ఎగ్జాక్ట్లీ 3 హెడ్స్ పడాలి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అంటున్నారు. అంటే 10 కాయిన్స్ టాస్ చేస్తే మనకి ఎన్ని హెడ్స్ పడాల్సిన కండిషన్ అండి? 3 హెడ్స్ అంటున్నాడు. హెడ్ పడడానికి ప్రాబబిలిటీ ఏంటి? ఒక పాయింట్ టాస్ చేసినప్పుడు హెడ్ పడడానికి ప్రాబబిలిటీ ఏంటి? 1/2. టైల్ పడడానికి ప్రాబబిలిటీ ఏంటి? 1/2. అంటే హెడ్ అడిగాడు కాబట్టి ఫార్ములా ఏంటి ఇక్కడ? ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 3. ఎన్ని కాయిన్స్ టాస్ చేస్తున్నాడు ఇక్కడ? n కాయిన్స్. ఎన్నిసార్లు మనకి హెడ్ పడాలి? 3 టైమ్స్. NC3 ఇంటూ n కి అంటే ఫెయిల్యూర్ ఫస్ట్ అంటే Q to the power of n minus r అంటే 10 minus 3 7, అలాగే P to the power of r that is 3. అంటే ఒక కాయిన్ ని 10 టైమ్స్ వేయడం లేదా 10 కాయిన్స్ వేసినా సరే ఎగ్జాక్ట్ గా 3 హెడ్స్ పడాలి, అంతకన్నా ఎక్కువ పడకూడదు హెడ్స్. ఎగ్జాక్ట్ గా 3 హెడ్స్ పడాలి అంటే కండిషన్ ఏంటంటే ఈ బైనామియల్ థియరం ఈ ఫార్ములా అప్లై చేయడం వల్ల ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకేనండి. కాకపోతే ప్రొవైడెడ్ ద కండిషన్ ఏమై ఉండాలంటే నందకిషోర్ P plus Q is equal to 1 అయి ఉండాలి. కాకపోతే దీని గురించి డీటెయిల్ గా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో డిస్కస్ చేస్తాం. కాకపోతే మధ్యలో మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు జస్ట్ ఈ ఫార్ములా వల్ల పెద్దది కాస్త చిన్నది అయిపోతుంది, అందుకే ఇక్కడ జస్ట్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా బాబు? అండర్స్టాండ్ నందకిషోర్? రైట్. నెక్స్ట్ అండి, ఇది టాప్ తీయండి అమ్మా, ఎక్సర్సైజ్ తీయండి అమ్మా. 3 నామాలు 112 తీయండి అమ్మా. పేజ్ నంబర్ 112. దానిలో 4th క్వశ్చన్ చూడండి అమ్మా. అలా మీకు అందరికీ ప్రాబబిలిటీ మెటీరియల్ నేను పంపించడం జరిగింది. జస్ట్ అది స్క్రీన్ షాట్ తీసుకోనైనా సరే, ఎందుకంటే ఒక ఎక్సర్సైజ్ 2లో ఒక 2 పేజీలు 3 పేజీలు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆ పక్కన కూడా క్వశ్చన్ చదువుకుంటా ఉండండి. ఎందుకంటే నేను దానిలో క్వశ్చన్ అంతా రాస్తే మనకి ఇంకో సమ్ అయిపోయింది కదా, అందుకోసం. చూడండి పేజ్ నంబర్ 112 ఎక్సర్సైజ్ 2 4th క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ బాక్స్ contains 10 mangoes. Box contains 10 mangoes. 10 mangoes. ఇందులో ఏమంటున్నానండి? 4 are rotten. 4 are rotten అంటే కులిపోయినాయి. 4 are rotten. 2 mangoes are taken together. 2 mangoes తీసుకుంటున్నాడండి. 2 taken. అయితే ఇప్పుడు ఏమంటున్నాడండి? సో if one of them found to be good, if one of them good అంటే then the probability that both are good అంటున్నాడు. then probability that both good
అంటే దాని అర్థం ఏంటి అండి? ఇక్కడ ఎన్ని క్వశ్చన్ అర్థమైందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏమన్నాడండి? ఒక బాస్కెట్ లో 10 మ్యాంగోస్ ఉన్నాయండి. ఈ 10 మ్యాంగోస్ లో మనకి ఎన్ని మ్యాంగోస్ గుడ్, ఎన్ని మ్యాంగోస్ రిటర్న్ అండి? అంటే 4 రిటర్న్, అంటే 4 కులిపోయినాయి, 6 గుడ్. అయితే వీడు ఏమంటాడండి? జనరల్ గా 10 మ్యాంగోస్ లో 2 మ్యాంగోస్ ని సెలెక్ట్ చేయటం అంటే ఎన్ని రకాలు సెలెక్ట్ చేస్తాం? NF అంటే జనరల్ గా 10C. కానీ వీడు ఏమంటున్నాడండి? వాడు ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ గుడ్, ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ ఆఫ్ గుడ్. అంటే గివెన్ దట్ వన్ ఆఫ్ దెమ్ గుడ్ అంటే ఒకటి మాత్రమే తీసిన రెండిట్లో ఒకటి గుడ్ ఇంకోటి బ్యాడ్ అన్న, వన్ ఆఫ్ దెమ్ గుడ్, దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ ఆఫ్ గుడ్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రాబబిలిటీ అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే బి ఈవెంట్ ఏంటండి? బోత్ మ్యాంగోస్ గుడ్. బోత్ అంటే 2 మ్యాంగోస్ కూడా గుడ్. ఏ అంటే ఏంటండి? వన్ ఆఫ్ దెమ్ గుడ్. వన్ ఆఫ్ దెమ్ గుడ్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, బోత్ ఆఫ్ దెమ్ గుడ్ అంటే రెండు తీసుకున్న రెండు కూడా గుడ్డే అవ్వాలి అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎన్ని టోటల్ గుడ్ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ NB ఎంత అవుతుంది చెప్పండి? అంటే బోత్ గుడ్ అంటే టోటల్ రెండు కూడా గుడ్ అవ్వాల్సింది. ఇక్కడ వన్ ఆఫ్ దెమ్ గుడ్ అంటే దాని మీనింగ్ ఏంటి? అట్లీస్ట్ వన్ గుడ్. అట్లీస్ట్ వన్ గుడ్. అట్లీస్ట్ వన్ గుడ్ అంటే దాని అర్థం ఏంటి? అంటే ఒక గుడ్ మ్యాంగో, 1 గుడ్ మ్యాంగో ప్లస్ 2 గుడ్ మ్యాంగోస్. అంటే ఒక గుడ్ మ్యాంగో అంటే టోటల్ గా గుడ్ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి? 6 గుడ్ మ్యాంగోస్ లో ఒక గుడ్ మ్యాంగో కాబట్టి 6C1. ఇంకా రిటర్న్ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి? 4. 4 లో ఒకటి సెలెక్ట్ చేయండి. లేదా రెండు కూడా గుడ్ మ్యాంగోస్, రెండు కూడా గుడ్ మ్యాంగోస్ అంటే 6C. అంటే ఇక్కడ మనం ఇక్కడ 2 టేకెన్, వన్ ఆఫ్ దెమ్ గుడ్, బోత్ ఆర్ గుడ్ అంటున్నాడు. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అంటే ఫార్ములా ఏంటండి? NA ఇంటర్సెక్షన్ B బై NA. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అంటే బోత్ ఆర్ గుడ్, బోత్ యాంగిల్స్ గుడ్ అంటే ఇది ఒకటే కదా కండిషన్. అంటే జనరల్ గా మనకి 10 మ్యాంగోస్ లో 2 మ్యాంగోస్ సెలెక్ట్ చేయడం అంటే జనరల్ గా 10C2 బాబు. 10C2 వాటిలో మనకి ఏమంటున్నాడండి? అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ గుడ్. ఒకటైనా గుడ్ మ్యాంగో కావచ్చు, 2 అయినా గుడ్ మ్యాంగోస్ కావచ్చు అంటే ఇది కండిషన్. వీటిలో బోత్ ఆర్ గుడ్ అంటే 6C2 కదండి. 6C2 బై 6C1 ఇంటూ 4C1 ప్లస్ 6C2. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మా. హేమంత్ ఒకసారి చూడమ్మా. క్వశ్చన్ అనేది మీరు పక్కన పెట్టుకోండి నాన్న. క్వశ్చన్ మీరు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఏ బాక్స్ కంటైన్స్ 10 మ్యాంగోస్ విచ్ ఆర్ 4 ఆర్ రిటర్న్, 2 మ్యాంగోస్ ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ టుగెదర్. జనరల్ గా ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకపోతే 10C2 అనేది NF అవుతుంది. కానీ ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఫౌండ్ టు బి గుడ్, then the probability that both are good అంటున్నాడు. అంటే ఆల్రెడీ ఈవెంట్ అక్కరెన్స్ ఏంటి? ఈవెంట్ అక్కరెన్స్ ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ గుడ్, దెన్ ద ఈవెంట్ బోత్ ఆర్ గుడ్ అంటున్నాడు. వన్ ఆఫ్ దెమ్ గుడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ వన్ ఆఫ్ దెమ్ గుడ్ అంటే అట్లీస్ట్ వన్ గుడ్ మ్యాంగో అని అర్థం. అంటే అట్లీస్ట్ వన్ గుడ్ మ్యాంగో అంటే ఏంటి? కలెక్ట్ చేసిన మ్యాంగోలో ఒక గుడ్ మ్యాంగో అయినా ఉండొచ్చు, లేదా 2 గుడ్ మ్యాంగోస్ అయినా ఉండొచ్చు. 1 గుడ్ మ్యాంగో అంటే ముందుగా 10 మ్యాంగోస్ లో 4 రిటర్న్, 6 గుడ్ మ్యాంగోస్ కదా. 6 లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాం 6C1, ఇంకా రిమైనింగ్ 4 రిటర్న్ ఉంటాయి కాబట్టి 4 లో ఒకటి సెలెక్ట్ చేస్తే 4C1. అంటే ఒకే గుడ్ మ్యాంగో, ఇంకోటి ఖచ్చితంగా రిటర్న్ మ్యాంగో. బోత్ ఆర్ గుడ్ మ్యాంగోస్ అని ఉన్నవే గుడ్ మ్యాంగోస్ ఎన్ని? 6 లో 2 కాబట్టి 6C2. అంటే ఆల్రెడీ ఈ ఈవెంట్ అక్కరెన్స్ అయిపోయింది. అసలు ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఏ అక్కరెన్స్, ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్రెడీ ఏ అక్కరెన్స్. ఆఫ్టర్ దట్ బి గురించి మనం మాట్లాడతాం.
అంటే ఎన్ఆఫ్ఎస్ దేనికి రెడ్యూస్ అయిపోయినట్టు ఏకి రెడ్యూస్ అయిపోయింది అని అర్థం. సో ఏ అనేది అంటే ఎన్ఆఫ్ ఏ అనేది ఇది వచ్చింది. బి అంటే ఏంటి, వీటిలో బోత్ ఆర్ గుడ్ అంటున్నాడు. వీటిలో బోత్ ఆర్ గుడ్ అంటే కండిషన్ ఏంటి, ఎన్ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే బోత్ ఆర్ గుడ్, ఇట్ అట్లీస్ట్ వన్ గుడ్. అంటే కామన్ పార్ట్ ఏంటి 6C2 కదా, 6C2/6C1 4C1 6C2. ఓకేనా హేమంత్, అండర్స్టాండ్? నన్ను ఇది ఎంత వచ్చిందమ్మా ఆన్సర్ ఆకాష్? 5/13. ఓకేనా హేమంత్? రైట్ రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, 5th క్వశ్చన్ చూడండి అమ్మా. box contains 100 tickets. Box contains 100 tickets. Box contains 100 tickets. 2 tickets are chosen. 2 tickets are chosen. One after another one with replacement. ఒక్కొక్క టికెట్ తీస్తున్నాడు, మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాడు. It is given that maximum sum, ఇక్కడ చూడండి, it is given that maximum sum of 2 chosen ticket not more than 10. Not more than 10. The probability of minimum sum of them. Minimum sum of them is 5. Minimum sum of them is 5. క్వశ్చన్ అర్థమైందండి? ఇక్కడ చూడండి, అంటే ఏం క్యాలిక్యులేషన్ చేయాలనేది చెప్తే అయిపోయినట్టేనండి. 100 టికెట్స్ లో 2 టికెట్స్ సెలెక్షన్ చేస్తున్నాడు. అంటే జనరల్ గా శాంపిల్ స్పేస్ ఎన్ఆఫ్ఎస్ ఏమవుతుంది, నిజానికి అయితే 100 సీట్ అవుతుంది. దాంతో మనకు పనిలే. ఇప్పుడు ఏమన్నాడు, ఇట్ ఈజ్ గివెన్ దట్ అని ఇచ్చేసాడు. ఇట్ ఈజ్ గివెన్ దట్ అంటే దాని అర్థం ఏంటి, గివెన్ దట్ తర్వాత ఉన్న స్టేట్మెంటే మనం జనరల్ గా ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అంటే మనం జనరల్ ఫస్ట్ ఇది ఫార్ములా రాసుకోండి ముందుగా. ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అంటే అర్థం ఏంటి, గివెన్ దట్ కండిషన్ ఇచ్చాడు అంటే ప్రాబబిలిటీ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ కదా. అంటే ఇట్ ఈజ్ గివెన్ దట్ మాక్సిమం సమ్ నాట్ మోర్ దాన్ 10 అంటున్నాడు. నాట్ మోర్ దాన్ 10 అంటే దాని అర్థం ఏంటండి, ఏనే కదా. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 10. అంటే నాట్ మోర్ దాన్ 10 అంటే ఎక్స్ ప్లస్ వై నాట్ గ్రేటర్ దాన్ 10 అని అర్థం. అంటే దీని మీనింగ్ ఏమైపోయిందండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. మనం కాంబినేషన్స్ చెప్పినప్పుడు ఆల్రెడీ మనం వీటి గురించి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండేటప్పుడు ఈ ఎక్స్ వై తర్వాత 10 కి మధ్యలో ఉన్న గ్రూపిజం మనం మాట్లాడతాం. x plus y plus z is equal to 10, where x plus y plus z is equal to 10, where x అనేది ఈ టికెట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, 1 నుంచి 100 వరకు కాబట్టి x గ్రేటర్ దాన్ 1. అట్లాగే y కూడా 1 నుంచి 100 వరకు కాబట్టి y గ్రేటర్ దాన్ 1. z అనేది ఈక్వల్ టు 10 కావచ్చు లేదా లెస్ దాన్ 10 కావచ్చు. కాబట్టి 0 అయినా కావచ్చు లేదా గ్రేటర్ దాన్ అయినా కావచ్చు. సో z గ్రేటర్ దాన్ 0 అని మాట్లాడతాం. అంటే నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ మెథడ్ లో చేసినప్పుడు x - 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి x - 1 అట్లాగే y - 1 చేసి z ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు 2 సబ్ట్రాక్షన్ చేసాం కాబట్టి ఇటువైపు 2 సబ్ట్రాక్షన్ చేస్తే 8 అవుతుంది. ఇది ఒక గ్రూప్ y1, ఇది ఒక గ్రూప్ y2, ఇది ఒక గ్రూప్ y3. y1 greater than 0, y2 greater than or equal to 0, y3 greater than or equal to 0. ఫార్ములా ఏంటి, n plus r minus 1 cr minus 1. n అంటే 8, r అంటే 3 అన్నమాట. అంటే 11 minus 1 అంటే 10c2 అని అర్థం. అంటే దీని నుంచి n of a is equal to ఎంత అయిపోయిందండి, 10c2 అని అర్థం. 10c2 అంటే మీనింగ్ ఎంత అండి, 45. అంటే n ఆఫ్ ఏ గురించి క్యాలిక్యులేషన్ చేసాం.
ఇప్పుడు నెక్స్ట్ చూడండి అమ్మా, ప్రాబబిలిటీ ఆఫ్ మినిమం సమ్ ఆఫ్ దెమ్ ఈజ్ 5 అంటున్నాడు. మినిమం సమ్ అంటే దాని అర్థం ఏంటండి? మినిమం సమ్ 5 అంటే మినిమం సమ్ 5 అంటే 5 అయినా కావచ్చు, 6 అయినా కావచ్చు, అప్ టు ఎంతైనా కావచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ ప్లస్ 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని అర్థం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కాబట్టి దిస్ ఇంప్లైస్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అంటే మినిమం సమ్ 5 కావాలి అంటే మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది చెప్పండి? ఇక్కడ ఎన్ ఆఫ్ బి అంటే నేనేం చేస్తున్నానంటే చూడండి ఒకసారి, ఎన్ ఆఫ్ ఏ అంటే 10 లేదా 10 కన్నా తక్కువ ఉన్నది. వాటిలో 5 కన్నా తక్కువ ఉన్న వాటిని సబ్ట్రాక్షన్ చేసేస్తే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చూడండి అమ్మా, మనకి 5 కి 10 కి మధ్యలో ఉన్న వాల్యూస్ కావాలండి. ఇదేమో 10 కన్నా తక్కువ ఉన్నది ఎన్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏం సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది? 5 కన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్ సబ్ట్రాక్షన్ చేస్తే ఈ పార్ట్ కదా వచ్చేది. సో కాబట్టి ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ మైనస్, ఎక్కడి నుంచి సబ్ట్రాక్షన్ చేసుకుంటున్నానండి? ఈ సమ్ అనేది 5 కన్నా తక్కువ అంటే ఎక్స్ ప్లస్ వై అనేది 1 అవ్వడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే 2 నెంబర్స్ తీసుకుంటామండి, మినిమమే 1 కదా. కాబట్టి 2 అవుతుంది లేదా 3 ఆర్ 4, ఇదే కదా పాసిబిలిటీస్. సో సమ్ అనేది 1 అవ్వడానికి పాసిబిలిటీ లేదు. ఇక్కడ x1 y1 అంటే ఇది 1 అట్లాగే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 అవ్వాలనుకోండి. పాసిబిలిటీస్ ఏంటండి ఇక్కడ అంటే x1 1, 2, 2, 1 అంటే ఎన్ని ఇందులో ఎలిమెంట్స్? 2 ఎలిమెంట్స్. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4 అయింది అనుకోండి అంటే 1, 3, 3, 1, 2, 2 అంటే ఇది 3 పాసిబిలిటీస్. టోటల్ గా మనకి ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ అంటే అంత ఆల్రెడీ మనకి కట్టాం. 45 మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు ఆ వాల్యూ 1 ప్లస్ 3 అన్నప్పుడు వాల్యూ 2, 4 అన్నప్పుడు వాల్యూ 3 అంటే ఇది 6. 45 లో 6 4 ఎంత అండి? 39. therefore probability of b given a, b given a అంటే అర్థం ఏంటండి ఇక్కడ? అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ మనం కట్టేసుకున్నాం అండి. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా, ఏ ఇంటర్సెక్షన్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ ఏ అంటే 39/40. అవును సార్, ఎంత వచ్చింది? 13/49, 13/15 అవినాయి. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మా జాగ్రత్తగా. రవీంద్ర గారు రైట్. ఇక్కడ ఏమంటాడు అంటే బాక్స్ కంటైన్స్ 1 to 100 అండి. 100 tickets, 2 tickets are taken. Given that maximum sum not more than 10, probability of minimum sum of them is 5 అంటున్నాడు. అంటే జనరల్ గా మనకి ఇక్కడ గివెన్ దట్ అని ఎప్పుడు వాడినా సరే కండిషనల్ ప్రాబబిలిటీకి వెళ్ళిపోతుంది అని అర్థం. సో కండిషనల్ ప్రాబబిలిటీకి వెళ్ళిపోతుంది కాబట్టి సో గివెన్ దట్ ఇప్పుడు అంటే గివెన్ దట్ ద సమ్ ఈజ్ నాట్ మోర్ దాన్ 10 అంటే ఏ ఎక్స్ ప్లస్ వై నాట్ గ్రేటర్ దాన్ 10 అంటే ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఆల్రెడీ ఇది మనం కాంబినేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇది 10C2 వచ్చింది ఎన్ ఆఫ్ ఏ. తర్వాత ఏమన్నారంటే ప్రాబబిలిటీ ఆఫ్ మినిమం సమ్ ఆఫ్ దమ్ ఇస్ 5 అంటే మన ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఏ అక్కరెన్స్, ఆఫ్టర్ అక్కరెన్స్ ఆఫ్ ఏ బి గురించి మాట్లాడతాం. ఆఫ్టర్ అక్కరెన్స్ ఆఫ్ ఏ దెన్ బి గురించి మాట్లాడతాం. సో ఆఫ్టర్ అక్కరెన్స్ ఆఫ్ ఏ బి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కరెన్స్ ఆఫ్ ఏ అంటే ఈ రెండు బి గివెన్ ఏ అంటే అందుకని ఇంటర్సెక్షన్ పార్ట్ రాసాం. అంటే ఎన్ ఆఫ్ ఏ వచ్చింది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మినిమం ఆఫ్ సమ్ 5. మినిమం సమ్ 5 అంటే మాక్సిమం అనేది 10 ఇచ్చాడు కాబట్టి
5 కి 10 కి మధ్యలో ఉన్నటువంటి యొక్క సమ్ కట్టాలి. అంటే x ప్లస్ y అనేది టోటల్ లో x ప్లస్ y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 లో 2 కానీ 3 కానీ 4 కానీ సబ్ట్రాక్షన్ చేసేస్తున్నాం. 2 అవ్వాలంటే కండిషన్ ఇది 1 వే 1,1 బాబు సాత్విక్ x1 y1 తీసుకోవచ్చు కదా, x1 y1 అట్లాగే x ప్లస్ y 1,2 2,1 1 3 3 1 4 1 నోట్ చేయండి అమ్మా. ఇక్కడ రిపిటేషన్ నాట్ రిపిటేషన్ సెంటెన్స్ లేదు కదా, అసలు రిపిటేషన్ తీసుకో ఏమైంది, అసలు రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్ ఏం అనలేదు కదా, కాబట్టి మనం విత్ రిపిటేషన్ తీసుకోవచ్చు. నాన్న పృథ్వీ ఒక ఫోటో తీసి పెట్టమ్మా. రాస్తారండి? రైట్, థ్యాంక్ యూ. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రాస్తే మెసేజ్ చేయండి అమ్మా. See this. 7th క్వశ్చన్ చూడండి అమ్మా. నానా 6th క్వశ్చన్ సేమ్ మోడలే, మనం ఆల్రెడీ మనం రిటర్న్ మ్యాంగోస్ గుడ్ మ్యాంగోస్ చేసిన మోడలే, సేమ్ క్వశ్చన్. 7th క్వశ్చన్ చూడండి అమ్మా. 40% of the students study mathematics and 25% of the students study chemistry and 15% of the students studies both maths and chemistry. Both maths and chemistry. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇఫ్ ఏ చూడండి అక్కడ క్వశ్చన్ చదవండి జాగ్రత్తగా, క్వశ్చన్ కూడా మీరు చూడాలి. ఇఫ్ ఏ స్టూడెంట్ చూజన్ at a random the probability that he studies mathematics if it is known that the studies chemistry. ఇక్కడ క్వశ్చన్ ఏంటండి, probability of studies maths known that he studies chemistry, known that he studies chemistry, అంటే దాని అర్థం ఏంటండి ఇక్కడ చూడండి. అంటే క్వశ్చన్ మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి, ప్రాబబిలిటీ ఆఫ్ మ్యాథ్స్ నోన్ దట్ హీ స్టడీస్ కెమిస్ట్రీ, అంటే కెమిస్ట్రీ ఆల్రెడీ చదివేశాడు తర్వాత మ్యాథ్స్. సో మ్యాథ్స్ గివెన్ సి అనే కదా దాని అర్థం, ప్రాబబిలిటీ ఆఫ్ మ్యాథ్స్ నోన్ దట్ ద స్టడీస్ కెమిస్ట్రీ, అంటే కెమిస్ట్రీ చదవటం అనే ఈవెంట్ అయిపోయింది. ఆఫ్టర్ ద ఈవెంట్ ఆఫ్ కెమిస్ట్రీ then he comes to maths. So maths given chemistry, మన ఫార్ములా ఏంటి, maths given chemistry అంటే ఫార్ములా probability of m given c అంటే n of m intersection c by n of c అని అర్థం. n of m intersection c అంటే both పర్సెంటేజ్ ఎంత అండి 15% by n of c అంటే ఎంత పర్సెంటేజ్ అండి 25%. పర్సంటేజ్ అంటేనే దాని అర్థం ఏంటంటే 1/100 అనే కదా దాని అర్థం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 15/100 ఇంటూ 25/100 ఎంత అండి 3/5. నోట్ చేయండి అమ్మా. కండిషనల్ ప్రాబబిలిటీ అక్కడేనండి. మన కండిషనల్ ప్రాబబిలిటీలు ఏంటంటే బి గివెన్ ఏ అంటే ఎం గివెన్ సి అంటే ఆల్రెడీ సి అక్కర్స్, already C happened, already C event completed, దాన్ని బేస్ చేసుకొని M అంటున్నాం. M given C అంటే ఏంటంటే ఈ రెండిట్లో కామన్ పార్ట్ అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ బై టోటల్ ఈవెంట్ శాంపిల్ స్పేస్ దేనికి రెడ్యూస్ అవుతుంది, C కి రెడ్యూస్ అవుతుంది. అందుకే డెఫినేషన్ చెప్పేటప్పుడు అంతా క్లియర్ గా డిస్కస్ చేశాను. నోట్ చేయండి. నెక్స్ట్ అండి 8th వన్ చూడండి.
8th one ticket selected for 100 tickets ఎలా ఉన్నాయంటే 0001 నుంచి 99 దాకా. అయితే చూడండి, సపోజ్ A, B are event. A is the sum of digits, B product of digits. అంటే A and B are the event, sum and product of the digits found to be ticket. Then the asking question, probability of A given A is equal to C given B equal to 0. అంటే ఇక్కడ కవి హృదయం ఏంటి? A is equal to C అంటే సమ్ ఆఫ్ డిజిట్ 7 కావాలి, B is equal to 0 అంటే ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్ 0 కావాలి. ఆల్రెడీ గివెన్ దట్ అని వాడే అనేసాడు డైరెక్ట్ గానే. సో అప్పుడు ఏం చేస్తే సరిపోతుందండి, ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ B మాట్లాడతాం. ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ B అంటే అర్థం ఏంటి? n ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై n ఆఫ్ B అని అంటాం కదా. n ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై n ఆఫ్ B అంటే ముందుగా n ఆఫ్ B కడితే దానిలో A కి సంబంధించిన టర్మ్స్ తీసుకుంటే సమ్ అయిపోయినట్టు కదా. ఎలాగా n ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే n ఆఫ్ B కదా. n ఆఫ్ B కంపల్సరీగా కట్టాల్సిందే. వాటిలో A కి ఇంటర్సెక్షన్ పార్ట్ ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటే అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఇంటర్సెక్షన్ B కి ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే ఏంటి? B అనే సెట్ ఏమంటున్నాడు వాడు? ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ 0. ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 0 కదండి. 0, 0, 0 into 1 0, 0 into 2 0, అట్లాగా 10, అట్లాగే 0, 9, 10, తర్వాత 20, 30, 40, 50, 60, 70, 80, 90. ఇది మనకి B అనే ఈవెంట్. దీనిలో మనకి n ఆఫ్ B ఎంత అవుతుంది? కౌంట్ చేయక్కర్లా, వేరేగా 0 నుంచి 09 అంటే B మైనస్ అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? ఇక్కడ టోటల్ గా ఇవి 10, ఇది అలాగా 9 అంటే 19. n ఆఫ్ B అనేది 19. ఇప్పుడు ఏమంటున్నాడండి వాడు? A అనేది సమ్ డిజిట్ 7 అంటున్నాడు. ఏ ఈవెంట్ 7 కానీ మనకి ఇంటర్సెక్షన్ B కట్టాలి అంటే ఇందులో ఏరుకుంటే సరిపోద్ది కదా. జనరల్ గా సమ్ 7 రావాలంటే B అనే ఈవెంట్ ఏం చేయాలి? మొత్తానికైతే 07 రాయాలి, తర్వాత 16 రాయాలి, 25 రాయాలి, 34 రాయాలి, మళ్ళీ 4 ఇట్లా మొత్తం అవన్నీ అవసరంలా. ఆ ఈవెంట్ రాయాల్సిన నెసెసిటీ కూడా లేదు. ఇందులో మనం వెతుక్కుంటే సరిపోతుంది. దీనిలో అర్థం ఏంటండి అంటే ఏ ఇంటర్సెక్షన్ B క్యాలిక్యులేషన్ చేయాలి. దీనిలో ఏ ఇంటర్సెక్షన్ B అంటే అర్థం ఏంటి? ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్ 7. సమ్ ఆఫ్ ద డిజిట్ 7 అవడానికి పాసిబిలిటీ ఏముంది? ఇక్కడ 07 ఒకటి మధ్యలో ఉంటుందిగా, ఎందుకంటే 0 + 7 07, తర్వాత ఇక్కడ 70. సో therefore n of A intersection B is equal to 2. Therefore probability of A given B నోట్ చేసుకున్నాం 2/90. ఇంకా ముందు ఇంకా బాగుంటాయి సమ్స్ అన్ని చక్కగా. ఓకే వినయ్, ఇవి పేజ్ నంబర్ 112 అమ్మా. చెప్పాగా ఇందాకనే 112 అని రాసేసారండి. B గివెన్ ఏ ఎందుకు తీసుకోవాలా? B గివెన్ ఏ ఎందుకు తీసుకోకూడదు అంటే క్వశ్చన్ అడిగాడు కాబట్టి. క్వశ్చన్ లో ఇదే అడిగాడండి. క్వశ్చన్ లో A గివెన్ B అని అడిగాడు అంతే. ప్రాబిలిటీ ఆఫ్ A is equal to 7, B is equal to 0 అని అడిగాడు క్వశ్చన్ లో. మీకు ఆల్రెడీ బుక్స్ మీరు తీసుకోమని చాలాసార్లు డిస్కస్ చేసాం. ఆల్రెడీ మెటీరియల్ కూడా పంపిస్తున్నాను. జస్ట్ ఏ రోజు చెప్పిన వరకు కనీసం ఆ ఎక్సర్సైజ్ వరకైనా మీరు తీసుకుంటే బెనిఫిట్ అవుతుందండి. చూస్తాను ఆఖరికి నేను చెప్తున్నాను, క్వశ్చన్ అంతా కూడా చదువుతున్నాను. ఆ క్వశ్చన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అదంతా రాస్తున్నాను మళ్ళీ అగైన్. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. 9th క్వశ్చన్.
E1 comma E2 are the events in the sample space such that probability of E1 is equal to 1 by 4. Probability of E1 given E2. Probability of E2 given. Probability of E2 given E1 is equal to 1 by 2. Probability of E2 given E1 is equal to 1 by 2. And the probability of E1 given E2 is equal to 1 by 4. Then asking probability of E1 given E2 plus probability of E1 given by E2 complement. E1 given by E2 complement అంటున్నాడండి. ఎలా? క్వశ్చన్ అర్థమైందండి? జస్ట్ ఫార్ములా రాస్తే సమ్ అయిపోయినట్టే. ఏమి ఇచ్చాడు వాడు? ఇక్కడ చూడండి అమ్మా, ఏమన్నాడండి వాడు? కండిషన్ E1 గివెన్ E2 అంటే న్యాచురల్ గా ఇలాగే అడగాలి క్వశ్చన్. ప్లస్ E1 బై డాష్ E2 కాంప్లిమెంట్ రాస్తానండి. ఎందుకంటే డాష్ అంటే ఈ గీత మీరు మళ్ళీ ఇది అనుకోవటానికి, కాబట్టి E2 కాంప్లిమెంట్ రాస్తా. ఏది రాసినా ఒకటే నోటేషన్ లో. ఎందుకంటే రెండు గీతలు దాంతో కోన్సైడ్ మీరు రాసేటప్పుడు ఇబ్బంది పడతారేమో. E1 గివెన్ E2 అంటే ఫార్ములా ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 బై ప్రాబబిలిటీ ఆఫ్ E2 ప్లస్ దీని మీనింగ్ ఏంటండి? ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 కాంప్లిమెంట్ లేదా డాష్ డివైడెడ్ బై E2 కాంప్లిమెంట్ E2 డాష్. అంటే మనం ఇక్కడ ఏంటి సమ్ క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టే. E1 ఇంటర్సెక్షన్ E2 క్యాలిక్యులేషన్ చేయాలి, ప్రాబబిలిటీ ఆఫ్ E2 క్యాలిక్యులేషన్ చేయాలి. అక్కడతో సమ్ అయిపోయినట్టు. చూడండి, E1 ఇచ్చాడు, E2 బై E1 ఇచ్చాడు. మల్టిప్లికేషన్ E1 ఇంటర్సెక్షన్ E2 అంటే మల్టిప్లికేషన్ ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ E2. ఏదైతే ఉందో అక్కడ కింద అదే రాస్తాం కదా, E2 గివెన్ E1. ఆల్రెడీ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ E1 1 by 4 ఇచ్చాడు. E2 గివెన్ E1 అంటే 1 by 2 ఇచ్చాడు. అంటే ఈ వాల్యూ 1 by 8 అన్నమాట. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే మనం E1 ఇంటర్సెక్షన్ E2 వచ్చేసింది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E2 కట్టాలి. E2 కట్టాలంటే మనకి E1 by E2 కూడా ఇచ్చాడు. అంటే దీనికి ఉల్టా కూడా రాయొచ్చు కదా. ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అంటే మల్టిప్లికేషన్ థియరం ప్రకారం దీనికి ఉల్టా కూడా రాయొచ్చు. దీనికి ఉల్టా అంటే అర్థం ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ E2 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ E1 గివెన్ E2 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E2 ఇక్కడ ఏదైతే ఉందో అదే రాస్తాం కదా, E1 గివెన్ E2. ఇదన్నా ఒకటే కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by 8. మనకి E1 గివెన్ E2 వాల్యూ తెలుసు. E1 గివెన్ E2 అంటే 1 by 4. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E2 ఇంటూ 1 by 4 ఈజ్ ఈక్వల్ టు 1 by 8. 4 1s are 4 2s are. So probability of E2 is equal to 1 by 2. ఇప్పుడు మనకి అంటే E2 వచ్చేసింది, E2 కాంప్లిమెంట్ కూడా వచ్చేస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ E2 కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటి? 1 minus 3 of E2 అంటే దాని అర్థం 1 by 2. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ ఈ టర్మ్ వచ్చేసింది, ఈ టర్మ్ లో ఈ టర్మ్ కట్టాలి అంతేగా. ప్రాబబిలిటీ ఆఫ్ E2 కాంప్లిమెంట్ అంటే దాని అర్థం ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ E1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ప్రాబబిలిటీ ఆఫ్ E1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E1 అంటే ఎంత అండి? 1 by 4 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2. E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఎంత వచ్చిందండి? 1 by 8. పావలాలో ఇంకొక అంటే 1 by 8 కదా, దీనిలో ఆఫ్ అయినా కదా మొత్తం 1 by 8. ఇప్పుడు దీని నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసుకోండి. Probability of E1 given E2 plus probability of E2 given E1 given E1 complement.
is equal to ఫస్ట్ ఎంత అవుతుందండి ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే 1/8/1/2 ప్లస్ ఇది కూడా అంతే కదండి 1/8/1/2 2 1s are 2 4s are పావలా ప్లస్ పావలా అంటే ₹1 నోట్ 1/2 ఎందుకంటే పావలా ప్లస్ పావలా ₹1 రైట్ తహీర్ పవర్ లేదు నాన్న అందుకనే కొంచెం ఇప్పుడు ఓకేనా తహీర్ మొబైల్ డేటా ఆన్ చేస్తాను కదా క్లియర్ గానే ఉందా ఓకే తహీర్ రైట్ లేదు నాన్న పవర్ లేదు అందుకని కొంచెం ఒక నిమిషం ఆగండి ఇలా రాస్తా ఉండండి ఈలోగా రైట్ రైట్ ఓకేనండి ఓకేనన్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండి కమింగ్ టు ద నెక్స్ట్ వన్ రాయండి అమ్మ నాన్న ప్రతి క్వశ్చన్ కి కూడా నేను నీట్ గా సొల్యూషన్ రాసి పెడుతున్నాను అవి కూడా చూస్తా ఉండండి పీడిఎఫ్ లో ఏమైనా డౌట్ వస్తే అడుగుతా ఉండండి కమింగ్ టు ద నెక్స్ట్ వన్ 12th క్వశ్చన్ చూడండి అమ్మా పేజ్ నంబర్ 113 ఈ 12th క్వశ్చన్ లో ఏమంటున్నాడంటే వాడు a bag contains 4 black and 5 white 6 red balls if 4 balls are drawn one by one with replacement the probability that none is red అంటే ఏ ఒక్కటి కూడా రెడ్ కాకూడదు అన్నది క్వశ్చన్ ఇక్కడ మనకి ఏంటేంటి ఇచ్చాడండి కండిషన్ ఏమి ఇచ్చాడండి మనకి ఇక్కడ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ వాట్ ఈస్ ద గివెన్ కండిషన్ అంటే ఒక 4 మనకి బ్యాగ్ లో మనకి ఎన్ని ఉన్నాయండి మనకి 4 5 వైట్ 4 బ్లాక్ 6 రెడ్ బాల్స్ ఉన్నాయి వీటిలో టోటల్ నెంబర్ 4 బాల్స్ కానీ తీస్తే ఆ 4 బాల్స్ కూడా రెడ్ బాల్ కాకూడదు అంటున్నాడు క్వశ్చన్ లో ఆ 4 బాల్స్ కూడా రెడ్ బాల్ కాకూడదు అంటే జనరల్ గా టోటల్ బాల్స్ ఏంటండి టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయండి మనకి ఇక్కడ 4 + 5 + 6 అంటే 15 బాల్స్ ఉన్నాయి వీటిలో మనకి నెంబర్ ఆఫ్ బాల్స్ ఆర్ నాన్ రెడ్ బాల్ తీసుకుందాం నెంబర్ ఆఫ్
non-red ball. Number of non-red balls ఎన్ని ఉంటాయండి? ఇందులో రెడ్ బాల్ 6 కాబట్టి non-red balls అంటే 5 + 4 that is equal to 9. అంటే probability of non-red ball అంటే ఎంత అవుతుందండి? 9/50. ఇట్లాగా ఎన్ని బాల్స్ వీడు డ్రా చేశాడండి? డ్రా చేసిన బాల్స్ ఎన్ని? మనకి 4 కదా. సో probability of 4 balls are taken, they are not red. అంటే దాని అర్థం ఏంటండి? ఫస్ట్ బాల్ తీశాడు, రెడ్ బాల్ కాదు అంటే 9/50. సెకండ్ బాల్ తీశాడు, అది రెడ్ బాల్ కాదు. థర్డ్ బాల్, ఫోర్త్ బాల్ దేనికి అదే ఇండిపెండెంట్. నోట్ చేయండి. రైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 8. ఎంత అవుతుందండి? 3/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అంటే 81/625. ఓకే, నోట్ చేయండి అమ్మా. కరెక్ట్ ఇదే టైంలో తీసుకుంటాం. ఇప్పుడు ఓకేనా బాబు? రైట్. రైట్ now coming to the next. తర్వాత ఏమంటున్నాడు అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, 13th one. A, B are 13th one చూడండి అమ్మా. E, F are two independent events. E, F are two independent events. Probability that E and F happen. Both E and F happen అంటున్నాడు. హ్యాపెన్ అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ ఈస్ 1/12. తర్వాత ఏమన్నాడండి? ప్రాబబిలిటీ దట్ నెయిదర్ E nor F happen is 1/2 అంటున్నాడండి. దెన్ P of E, P of B కట్టమంటున్నాడండి. అంటే ఇక్కడ కండిషన్ ఏమైపోతుందండి చూడండి, ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చండి సమ్మకి. బోత్ E అండ్ F అంటున్నాడు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E ఇంటర్సెక్షన్ F is equal to 1/12. అట్లాగే నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాడండి? నెయిదర్ నార్ అంటే దాని ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ E ఇంటర్సెక్షన్ F అంటే E, F ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి P of F into P of B is equal to 1/12. అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ రెండు ప్రొడక్ట్ అనేది 1/12 అవుతుందో అది తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ నెయిదర్ నార్ అంటే E కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ F కాంప్లిమెంట్ is equal to 1/2 అని అర్థం. అంటే దీని అర్థం ఏంటి? E, F అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే E కాంప్లిమెంట్ F ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్. E కాంప్లిమెంట్ F కాంప్లిమెంట్ ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్. E, F కాంప్లిమెంట్ కూడా ఇండిపెండెంట్ ఈవెంట్సే కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ E కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ F కాంప్లిమెంట్ కూడా 1/2. అంటే దాని అర్థం ఏంటి అంటే వాటి యొక్క కాంప్లిమెంట్ కండిషన్స్ అనేది చెక్ చేయాలండి. వాటి యొక్క కాంప్లిమెంట్ కండిషన్ చెక్ చేయాలండి. సో ఇక్కడ కాంప్లిమెంట్ కండిషన్ అంటే ఇక్కడ చూడండి అమ్మా, అంటే ఆప్షన్ బట్టి మనం చెప్పేయచ్చు. రెండోది ఏంటంటే ఆప్షన్ తెలియలేదు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈని ఎక్స్ అనుకోండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్ ని వై అనుకోండి. అంటే ఈ కాంప్లిమెంట్ అన్నప్పుడు ఏమవుతుందండి? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ అంటే 1 - x, ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్ కాంప్లిమెంట్ అంటే 1 - y.
ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. సాల్వ్ చేయగలరు కదండి. x, y is equal to 1/12 and 1 minus x into 1 minus y is equal to 1/2. దీన్ని బట్టి మీరు మనం సాల్వ్ చేయాలి క్వశ్చన్. నోట్ చేయండి. అప్పుడు ఎంత వస్తుందండి సాల్వ్ చేస్తే? p of e p of b ఎంత వస్తుంది? p of e p of f ఎంత వస్తుందండి? 1/4, 1/3. Therefore p of e is equal to 1/4, p of f is equal to 1/3. నోట్ చేయండి అమ్మా. ఓకే, ఒకటే ఆప్షన్ వెరిఫికేషన్ ఇస్తారు కాబట్టి అంత అవసరంలా. అంటే నేజన్నారు ఎక్కడే తెలిసిపోయింది. అంటే 1/4 into 1/3 వచ్చింది. ఇంకా 2 ఆప్షన్లు అడిగారు అనుకోండి, ఆ రెండింటి యొక్క కాంప్లిమెంట్ ప్రోడక్ట్ తీసుకుంటే సరిపోయింది కదా. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ అండి. 16th question. Let us take in 16th one. చూడండమ్మా. A speaks the truth. A speaks truth. A speaks truth. అంటే ఏ అనేవాడు ఒక 80% నిజమే మాట్లాడతాడు. అంటే B speaks 60%. B speaks ఎంతండి? 60% speaks మాట్లాడితే the percentage of the cases of which they likely to contradict to each other with the same fact. అసలు క్వశ్చన్ అర్థమైందండి? ఏ అనేవాడు ఎంతసేపు నిజం మాట్లాడతాడు అంటే 80% నిజం మాట్లాడతాడు. అంటే దాని అర్థం 4/5 నిజం మాట్లాడతాడు. బి అనేవాడు ఎంత నిజం మాట్లాడతాడండి అంటే 60% ట్రూత్ మాట్లాడతాడు. అంటే 3/5. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే percentage of which they likely to contradict each other అంటున్నాడు. శశికిరణ్ కనిపించట్లేదా? అవును, ఒక నిమిషం. అంటే వినపడుతుంది కదా, కరెంట్ లేదు. రైట్, ఇప్పుడు ఓకేనండి. నన్ను ఒక్క నిమిషం. నౌ క్లియర్? రైట్, ఓకే. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఉంది 2/5 అవుతున్నది. ఇప్పుడు ఏమంటున్నాడంటే వాడు, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నిజం మాట్లాడు అంటే ఏ మా కాంట్రాడిక్ట్ టు బి అబద్ధం ఆడితే ఏ నిజం మాట్లాడాలి. చూడండి, మనం డిబేట్ లో వచ్చే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఒక సేమ్ స్టేట్మెంట్ కే వాళ్ళ ఫేవర్ గా మాట్లాడతారు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దానికి ఆపోజిట్ గా మాట్లాడతారు. అది అలాంటి క్వశ్చన్ అన్నమాట ఇది. సో నౌ హ్యావ్ టు డిస్కస్. మిగతా మధ్యలో పెట్టద్దండి, మధ్యలో మెసేజెస్ అనేది చూడండి ఒకసారి.
రైట్. ఇక్కడ ఏమంటున్నాడండి వాడు, కండిషన్ ఏమన్నాడండి వాడు, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో దేర్ ఫోర్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే దాని అర్థం ఏంటండి, ఏ నిజం మాట్లాడతాడు బి అబద్ధం ఆడతాడు, లేదా ఏ అబద్ధం ఆడతాడు బి నిజం మాట్లాడతాడు. అదే కదండి కరెక్ట్, దాని మీనింగ్ అదే కదండి. ఏ నిజం మాట్లాడితే బి అబద్ధం ఆడాలి, ఏ అబద్ధం ఆడుతున్నప్పుడు బి నిజం మాట్లాడాలి. అంటే ఎట్లాగో ఇండిపెండెంట్ ఈవెంట్సే కదా. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ యూనియన్ కాబట్టి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత ఇచ్చారండి 4/5, బి కాంప్లిమెంట్ అంటే 2/5 ప్లస్ ఏ కాంప్లిమెంట్ అంటే 1/5, బి అంటే 3/5. ఎంతండి ఫైనల్ గా వచ్చింది 8 ప్లస్ 3 అంటే 11/25. 11/25 ని పర్సంటేజ్ తీసుకోండి. 11/25 ని పర్సంటేజ్ తీసుకుంటే బాబు కార్తీక్ ఇక్కడ కరెంట్ లేదు బాబు, ఒకసారి నేను చెప్పింది అర్థమవుతుంది కదా, వినబడుతుందా? ముందు పవర్ లేదు కదా నాన్న. రైట్. సో 11/25 దీన్ని పర్సంటేజ్ లో రావాలండి. పర్సంటేజ్ లో రావాలి అంటే దాని అర్థం ఏంటండి, 11/25 ఇంటూ 100% అని రాసుకుంటాం, అంటే 44%. నోట్ చేయండి అమ్మా. రాయండి అమ్మా. రాయండి అమ్మా. అన్నారా ఇక్కడ చూడండి ఒకసారి, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ స్పీక్స్ ట్రూత్ 80%, బి స్పీక్స్ ట్రూత్ 60%, పర్సంటేజ్ ఆఫ్ విచ్ దే లైక్లీ టు కాంట్రాడిక్ట్ టు ఈచ్ అదర్ అంటున్నాడు. ఏ నిజం మాట్లాడతాడు 80% కాబట్టి 1/5% మాట్లాడతాడు. బి అంటే టు ఈచ్ అదర్ అంటే ఏ నిజం మాట్లాడుతున్నప్పుడు బి అబద్ధం ఆడతాడు,